సిటీ అధ్యక్షులు వై శ్రీనివాస్ గారిని మాట్లాడుతుంది కూర్చోం. సార్ అందరికీ నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమానికి సభా నిర్వహణ చేసినటువంటి సోదరులు సాయి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర పర్యాటక శాఖ, సినిమాటోగ్రఫీ మినిస్టర్ మరియు జనసేన పార్టీ 4 స్తంభాలు స్తంభమైన వ్యక్తి, ఈ తూర్పుగోదావరి జిల్లాలోనే కాకుండా ఉభయ గోదావరి జిల్లాలో తనదైనటువంటి బాణితో ప్రజల్ని, ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేస్తూ అందరి ఆదరణను కోరుకుంటున్నటువంటి మా గురువర్యులు కందుల దుర్గేష్ గారికి, ఏఎస్పీ గారు చింపిరెడ్డి గారికి, అలాగే సోనా సాఫ్ట్వేర్ జేమ్స్ గారికి, నాతో పాటు పాల్గొన్నటువంటి ముఖ్య అతిథులు అందరికీ, ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి కార్పొరేట్ కంపెనీ రాజమండ్రి కర్పు తరఫున గత సీజన్ 2 సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసి 3వ సీజన్ని ఎంతో ఘనంగా ప్రారంభిస్తూ తన యొక్క దినచర్యలో దీన్ని కూడా ఒక భాగంగా చేసుకొని వీకెండ్ శని ఆదివారాల్లో మ్యాచ్లు నిర్వహించి ప్రభుత్వంలో ప్రైవేట్ పరంగా ఉన్నటువంటి సెక్టార్లని కలుపుతూ క్రికెట్ మ్యాచ్లు నిర్వహించాలనేటువంటి ఒక తపస్సులో చేస్తున్నటువంటి సూర్య బాలాజీ గారికి మనస్ఫూర్తిగా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, క్రీడల్ని ప్రోత్సహించడంలో కానీ ఇవాళ మనం పరిగెడుతున్న జీవితంలో ఎంతో స్ట్రెస్ను అనుభవిస్తూ మానసికమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నటువంటి ఈ రోజుల్లో క్రీడలకి ప్రముఖ పాత్ర వహించేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మనిషి శారీరకంగా ఎంత ఫిట్గా ఉన్నా కూడా మానసికంగా అంత ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన పరిస్థితులు. కాబట్టి వీకెండ్లో ఈ టోర్నమెంట్ నిర్వహించడం, దీనికి సుమారుగా 16 టీములు రావడం అన్నది చాలా ఆనందకరమైన విషయం. క్రీడల్లో మనం పాల్గొనడం వల్ల ఏంటంటే గెలుపు ఓటముల్ని సమానంగా స్వీకరించేటువంటి ఒక మానసిక పరిపక్వత ఈ క్రీడల ద్వారా వ్యాప్తి చేస్తూ ఉంటుంది. అలాగే శారీరకమైనటువంటి ఆరోగ్యం బాగుంటుంది. 10 మందితో మనం కలిసి పనిచేయాలనేటువంటి ఒక టీమ్ స్పిరిట్ కూడా ఈ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో పాల్గొనేటటువంటి టీములు కానీ, దాంట్లో పాల్గొనేటువంటి ప్లేయర్లు కానీ వ్యక్తిత్వంగా కూడా ఎంత ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్రీడలను ప్రోత్సహించడం ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.